రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. నమస్తే, నేను మీ తేజ. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మావిగంతో ఎన్నికల్లోకి వెళ్తామని చెప్పేసి రీసెంట్గా ఆయన మాట్లాడినారు. అలాగే చాలా మంది కూడా అనేక ప్రశ్నలు ఆయన అడిగే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఆయన హయాంలో ఈ మావిగన్ అనే దాని గురించి ఎందుకు ఆయన తీసుకురాలేదు, అలాగే మరి ముఖ్యంగా మూడాసన ఆ విషయం ఏమైంది, అమరావతిని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు, ఇప్పుడు కూటమి పైన ఎందుకు మండిపడుతున్నారు, సో ఇలాంటి విషయాలన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మాట్లాడడానికి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కంచెర్ల విజయభాస్కర్ ఉన్నారు, ఆయనతో మాట్లాడతాం. సార్ నమస్తే అండి. నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఇప్పుడు ఆయన మాట్లాడుతున్న మాటలు కావచ్చు, మావిగన్ కావచ్చు, గతంలో 3 రాజధానులకు సంబంధించి కావచ్చు, ఏం చెప్తారు సార్ ఆయన మైండ్ సెట్కి సంబంధించి? మైండ్ సెట్కి సంబంధించి నేను డాక్టర్ని కాదు, విశ్లేషించాల్సింది ఆయన మనస్తత్వాన్ని, ఆయన ఆరోగ్యాన్ని గురించి విశ్లేషించాల్సింది ప్రముఖ వైద్యులు. మరి అది ఆయన మరి హాస్పిటల్కి పోకుండా చూపించుకోకుండా మనం ఏం చేయగలం? ఆయన ఆరోగ్యాన్ని గురించి ఆయన త్వరపడాలి. కానీ ఇప్పుడు ఆయన తన ఆరోగ్యానికి డోకా లేదనుకోని, కానీ నిజమే తన మీద, తన ఆరోగ్యం మీద తనకి ధీమా ఉండొచ్చు. సరే, ఆయన ఆరోగ్యం కూడా బాగుండొచ్చు. కానీ ఇక్కడ 5 కోట్ల మంది ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారే. 5 కోట్ల మంది ప్రజలుండి ఆంధ్రప్రదేశ్ అక్షర క్రమంలో ముందుండి పోతే, నిన్న మొన్నటిదాకా అక్షర క్రమంలోనే కాదు అభివృద్ధి క్రమంలో కూడా 10వ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ మరి ఈరోజు ఎందుకు వెనకబడింది? రాష్ట్ర విభజన జరిగాక 16,740 కోట్ల రెవెన్యూ లోడుతో రాష్ట్రం విభజించబడింది. అదేవిధంగా ఇంకా 2 రాష్ట్రాల మధ్య విభజన సమస్యలు ఉన్నాయి. అదేవిధంగా రాజధాని లేకుండా పోయింది. అదేవిధంగా నేషనల్ ప్రాజెక్టు పోలవరం, అదేవిధంగా విభజిత హామీలు చాలా ఉన్నాయి. దురదృష్టవశాత్తు 2014-19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు శరవేగంగా ఆయనకున్న అనుభవంతో, అందులో నిత్య శ్రామికుడు కాబట్టి అనుభవ జ్ఞానం ఉంది కాబట్టి ఆయన రెండింతలుగా పరిశ్రమించి తపన పడుతున్నప్పుడు రాష్ట్రాభివృద్ధి కోసం ఈ భయంకరమైనటువంటి విభజన సమస్యల్ని, రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యల్ని, రెవెన్యూ లోటుని, రాజధాని లేని సమస్యని, పరిశ్రమలు లేని సమస్యని, పోతే రాష్ట్ర జీడిపి తగ్గిపోయిందనే భయం, సగటు తలసరి ఆదాయం పడిపోతుందనే ఇది, ఆనాటి ద్రవ్యోల్బణ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఆయన రాత్రింబొగులు పనిచేశాడు. దురదృష్టవశాత్తు ప్రభుత్వం పడిపోయింది. తర్వాత ఒక్కసారి అని చెప్పేసి నేను ఇంకా ఈ రాష్ట్రాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాను, రాష్ట్ర సర్వతోముఖ అభివృద్ధికి పాటుపడతాను పోతే అని ఒట్టొట్టి హామీలు ఇచ్చి జనాన్ని నమ్మించి ఆ పెద్ద మనిషి ఓట్లు వేయించుకొని తన పుణ్యకాలం కాస్త వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన క్విడ్ ప్రోకోలకి, హవాలా వ్యవహారాలకి, డొల్ల కంపెనీలకి, వీటికి సంబంధించినటువంటి కేసుల విషవలయంలో చిక్కుకున్న ఢిల్లీలో ఉన్న సిబిఐ కేసులు 11, ఈడీ కేసులు 7, ఆ 18 కేసులు పరిష్కారం కోసం, అలాగే తన అనుచరులు అయిన కొంతమంది ముఖ్యుల కేసుల కోసం కొంత సమయాన్ని, మిగతా సమయాన్ని ఎక్కువ భాగం పోతే ఈ అవినీతి కార్యక్రమాలకి, ఈ దోపిడీ కార్యక్రమాలకి ఆయన బాల్యం నుంచి అలవాటు పడ్డాడు కాబట్టి ఆయనకి నిరంతరం కోట్ల రూపాయలు ప్యాలెస్కి చెరగపోతే నిద్ర పట్టదు కాబట్టి, నిరంతర దోపిడీకి అలవాటు పడిన పెద్ద మనిషి నిరంతరం కోట్ల రూపాయల కళ్ళతో చూడకపోతే నిద్ర పట్టదు కాబట్టి నిత్యము అవినీతికి అవకాశం ఉన్నటువంటి పథకాలు, అవినీతి చేయడానికి ఉన్న అవకాశాలన్నింటినీ పరిశీలించడానికి, దోచుకోవడానికి, అదేవిధంగా ప్రశ్నించిన గళాలను నొక్కేయడానికి, అదేవిధంగా శత్రువుల్ని
మట్టు పెట్టడానికి, అదేవిధంగా అక్రమ కేసులు బనాయించడానికి తన పుణ్యకాలం కాస్త కేటాయించాడు. మీరు అన్నారే అప్పుడు అమరావతి అన్నాడు, తర్వాత మూడు ముక్కలాట అన్నాడు, ఇప్పుడు మావిగన్ అంటున్నాడు ఏంటి అని. అయ్యో, సజ్జల రామకృష్ణారెడ్డి ఎప్పుడూ చెప్పాడు కదా, మా నాయకుడు దొనకొండ పెట్టాలనుకున్నాడు మొదట్లో, ఆ రోజు ప్రభుత్వం రాలేదు, చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాడు, దొనకొండలో 50,000 ఎకరాలు కావాలన్నాడు మా నాయకుడు. మరి ఇప్పుడు తర్వాత ఇంకొక 50,000 ఎకరాల ఫారెస్ట్ భూమి 50,000 పైన ఉంది, 1,00,000 ఎకరాలు ఉంటుంది, ల్యాండ్ బ్యాంక్గా ఉంటుంది అనే ఉద్దేశంతో మా నాయకుడు అధికారంలోకి వస్తాడని కళ్ళగన్నాం. అయితే 60+ స్థానాలకు పరిమితమైన మేము అధికారం కోల్పోయాము, లేకపోతే దొనకొండలో 1,00,000 ఎకరాలతో రాజధాని కట్టి ఉండేవడం, ఇంకా అవసరమైతే ఫారెస్ట్ భూములు ఇంకా కొన్ని శాఖలకు సంబంధించిన భూములు కూడా ఉన్నాయి, ఆల్రెడీ 50,000 ఎకరాలు పెంచున్నాయి, ఇంకా అవసరమైతే ఇంకొక 50,000 ఎకరాలు పైగా అవసరమైతే మళ్ళీ ఫారెస్ట్ ల్యాండ్, ఇంకా అవసరమైతే కొన్ని ప్రభుత్వ శాఖలు, ఇట్లా కొన్ని లక్షల ఎకరాలు సేకరించడానికి కావాల్సిన ల్యాండ్ బ్యాంక్ ఉందనే సమాచారంతో మేము దొనకొండని రాజధానిగా చేయాలనుకున్నాం. కానీ మాకు అవకాశం రాలేదు 2014లో. ఆ తర్వాత మళ్ళా మా నాయకుడు మేము గుంటూరు విజయవాడ మధ్య నేషనల్ హైవే పక్కన కూడా ఆలోచించాడు. ఆ తర్వాత మళ్ళా నాగార్జున యూనివర్సిటీ క్యాంపస్ అని ఆలోచించాడు. 400 చిల్లర ఎకరాల్లో నాగార్జున యూనివర్సిటీలోనే రాజధాని ఏర్పాటు చేద్దామని. ఆ తర్వాత మరలా నేను ప్యాలెస్ కట్టుకుంటున్నాను తాడేపల్లిలో, మరి అలాగే ఈ అమరావతి రాజధాని ఇక్కడ కూడా 30,000 ఎకరాల పైగా అవసరం అవుతుందని చెప్పాడు. మరి ఆ తర్వాత మరలా మూడు ముక్కలాటని అన్నాము. పోతే ఆయన భాషలో ఆ మాట అక్కడ మూడు ముక్కలాట 3 రాజధానులు అనుకున్నాం, కానీ వీలు కాలేదు. అంటే వీలు కాలేదంటే నువ్వు 5 సంవత్సరాల నుండి ఇతరుల మీద నిందలేయడానికి కదా ఉండేది. నువ్వు పార్టీ నాయకుడిగా ఉన్నప్పుడు నిందలేస్తే, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు నిందలేస్తే, ముఖ్యమంత్రిగా ఉండి కూడా నిందలేనా? ఎల్లకాలం నిందలేసి బతుకుతావా? నిందలేసి మాయ మాటలు చెప్పి మాయలు చేసి మారించి మాయలు చేసి నువ్వు ఎంతకాలం ప్రజలు మభ్యపెట్టాలనుకుంటున్నావు? మరి నువ్వు 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నావు కదా, మరి ఒక్క ఇటుకురాయి పేర్చావా? ఇది ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖపట్నం అని చెప్పేసి నువ్వు అక్కడ జనాన్ని, అంటే అంతకుముందు అమరావతి అని చెప్పావు, ఇదిగో ఇక్కడ ఇల్లు కట్టుకుంటున్నాను ప్యాలెస్ అని చెప్పావు, మళ్ళా విశాఖపట్నం రాజధాని అన్నావు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, అక్కడ ఋషికొండని బోడుకొండని చేసి నువ్వు 500 కోట్లతో ఒక ప్యాలెస్ నిర్మించుకున్నావు. కానీ నీ ప్యాలెస్ అయితే నిర్మించుకున్నావు, కానీ అంటే ఆయన పెట్టే ఉద్దేశం లేదు. ఆయన విశాఖపట్నం పోయినప్పుడు పాత ప్రభుత్వ గెస్ట్ హౌస్లో ఆయనకి అవన్నీ ఎంగిల్ గెస్ట్ హౌస్లో ఆయన ఫ్రెష్గా ఉండాలి. ఆయన పోతే ఫ్రెష్గా కట్టుకున్న ఋషికొండ ప్యాలెస్లో నిద్రించాలనేది, విశ్రాంతి పొందాలనేది అని ఉద్దేశం. ఈ నేపథ్యంలో మళ్ళా ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత మళ్ళీ మీరు అన్నట్టు ఆయన మైండ్ సెట్ ఏందో కానీ మళ్ళీ ఇప్పుడు మావి గన్ అంటే ఆయన పేరు చివర గన్ అని ఉంది కదా, జగన్ గన్. జగన్ జాని మినహాయిస్తే గన్ అంటే అంటే అది ఇప్పుడు ఆయన పేరులో ఉన్న మొదటి పదం, ఆ చివరి 2 అక్షరాల్లో గన్ ఉంది కాబట్టి ఆ అర్థం వచ్చేటట్టు ఆయన పేరుతోనే రాజధాని ఉండాలా. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ది నేమ్ ఆఫ్ జగన్ అనేది ఆయన కాన్సెప్ట్. ఎవ్రీథింగ్ విల్ బి ఇన్ ద నేమ్ ఆఫ్ జగన్. అంటే ఇంతకు ముందు ఆయన హయాంలో పాఠ్య పుస్తకాల మీద కూడా ఆయన ఫోటోలు ఉండే. సరే, పార్టీ అధినాయకుడిగా ఉండడంలో తప్పు లేదు, కానీ ఆయన తత్వం ఏంటంటే నిరంకుశ స్వభావం. మధ్యయుగాల నాడైతే సూట్ అవుతుంది, ప్రజాస్వామ్యంలో ఉన్నాం అనేది పూర్తిగా విస్మరిస్తున్నాడు. ఆయనకి ఎంతసేపుడికి మధ్యయుగాల నాటి ఆలోచన. ఇది ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్యంలో రాజ్యాంగాన్ని అమలు చేయాలి, చట్టాలను అమలు చేయాలి, పోతే న్యాయ వ్యవస్థని అమలు చేయాలి, పోతే అదేవిధంగా మీడియా ఉంది, మూల స్తంభాలు, పిల్లర్స్ ఆఫ్ డెమోక్రసీ, ఇవన్నీ నేను పేర్కొన్నాను. కాబట్టి ఇవన్నీ ఆయనకి మైండ్లో ఉండవు. ఆ మధ్యయుగాల నాటి మనస్తత్వమే. ఎందుకంటే వాళ్ళ తాతలంతా బ్రిటిష్ సపోర్టర్స్. స్వాతంత్రం కోసం భారతీయులు ప్రయత్నిస్తుంటే, పోతే మొత్తం యావత్ జాతి సమరశంఖం పూరిస్తుంటే తెల్లదొరలకు వ్యతిరేకంగా వీళ్ళ కుటుంబం బ్రిటిష్ వాళ్ళు అడుగులు మడుగులు వచ్చి
ఫలానా వాడు స్వాతంత్ర సమరంలో ఎక్కువగా పాల్గొంటున్నాడు, ఫలానా ఆమె ఎక్కువ స్వాతంత్ర సమరంలో పాల్గొంటుందని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళని అరెస్ట్ చేయించిన చరిత్ర అది. స్వాతంత్ర సమరంలో పాల్గొనే ఆ కడప జిల్లా వాసుల్ని, అనంతపురం జిల్లా వాసుల్ని, వీళ్ళందరినీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి బ్రిటిష్ పోలీస్కి అరెస్ట్ చేయించినటువంటి కుటుంబం ఇది. అదేవిధంగా ఆ తర్వాత రాయలసీమలో పాలిగారులు ఉండేవాళ్ళు. పాలిగారులు ఎక్కువ మంది నిరంకుశులు ఉండేవాళ్ళు. మెజారిటీ పీపుల్ పాలిగారులంతా ప్రజా కంటకులుగా ఉండేవాళ్ళు. ఆ ఇన్స్పిరేషను, అటు బ్రిటిష్ ఇన్స్పిరేషను, ఇటు పాలిగారుల ఇన్స్పిరేషను, ఈ రెండింటిని పోది చేసుకున్న మనస్తత్వమే జగన్మోహన్ రెడ్డి. ఆ విధంగా ఫ్యాక్షన్ రాజకీయాలు, వాళ్ళు మొదటి నుంచి తాతల నాటి నుంచి బాంబులు, తుపాకులు, పోతే ఇలా లగ్జరీ లైఫ్, వీటికి అలవాటు పడ్డారు. కాబట్టి ఆయన తను చేయడు, ఇంకోని చేయనివ్వడు. అంటే పాత రోజుల్లో మనం పురాణాల్లో చూసాం, చదివాము. పోతే ఋషులు, మునులు లోక కళ్యాణం కోసం యజ్ఞాలు, యాగాలు చేసేవాళ్ళంట. పోతే ఈ రాక్షసులు అడుగడుగున యాగాలు, యజ్ఞాలు జరగకుండా ఆటంకపరిచేవాళ్ళంట. అలాంటి రాక్షస అసుర గణానికి సంబంధించిన అసుర చక్రవర్తి జగన్మోహన్ రెడ్డి. రాక్షస జాతికి చెందినటువంటి వాళ్ళు. పోతే ఇలా ఈయన తను చేయడు, ఇతరులను చేయనివ్వడు. పోతే అందువల్ల ఇప్పుడు ఇన్ని నినాదాలు ఇచ్చాడా రాజధానికి మీరు అడిగినట్టు. అంటే మొదట దొనకొండ, 2 నాగార్జున యూనివర్సిటీ క్యాంపస్, 3 గుంటూరు విజయవాడ హైవే పక్కన డాబా హోటల్స్ లాగా కడదామనే ప్రపోజలు, 4 అమరావతి రాజధాని 30,000 ఎకరాల పైగా కావాలని ఇక్కడ చెప్పి తాను ప్యాలెస్ కట్టుకుంటున్నాడు. 5 3 ముక్కలాట, ఆడ తనకైతే ప్యాలెస్ కట్టుకుని బోడుగుండి చేసే దృష్టికోణని, అది బౌద్ధ సన్యాసులకు సంబంధించి. పోతే ప్రపంచానికి మహాయాన సిద్ధాంతాన్ని ఆ కొండ దగ్గర నుంచి బౌద్ధ సన్యాసులు పాశ్చాత్య దేశాలకు మన బౌద్ధ విజ్ఞానాన్ని అపరంజి పల్లకిల్లో మోసినటువంటి బోయిలు బౌద్ధ సన్యాసులు, వాళ్ళు నివసించిన ఆ హ్యాబిటేషన్ని బోడిగుండుగా మార్చి తన నివాస కేంద్రంగా మార్చుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. 5వ ఇది. 6వది ఇప్పుడు మావి గన్, మీరన్నా మావి గన్. ఇప్పుడు మావి గన్ గడ కాదు, మళ్ళీ ఏదో విజయవాడ అంటున్నాడంట. మళ్ళా విజయవాడ గడ కాదు మచిలీపట్నం, మళ్ళీ ఇది అంటున్నారు. ఇలా ఆయన అస్థిరమైనటువంటి మనస్తత్వం కలిగిన వాడు. పోతే ప్రజాస్వామ్యంలో అస్థిర మనస్తత్వం కలిగిన వాడు పనికిరాడు. అది రాజుల కాలంలో మధ్యయుగాల నాడైతే సరిపోతుంది, కానీ ఆ రోజుల్లో కూడా రాజు పరిపక్వత లేదు, మానసిక పరిపక్వత లేదు, లేకపోతే రాజుగారికి వయసు చాలలేదు, లేకపోతే రాజుగారికి ఆరోగ్యం క్షీణించిందంటే వారసులను ఏమన్నా చూసి ఆరోగ్యవంతులను గద్దె మీద కూర్చోబెట్టేవాడు. కానీ ప్రజాస్వామ్యంలో ఇది ప్రజలు ఎన్నుకునేది, ప్రజాప్రభుత్వం. కాబట్టి ఈ ప్రజాస్వామ్యంలో అతను అసలు ఎన్నికల సంఘం అతన్ని డిస్క్వాలిఫై చేయాలి. ఇలాంటి ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నాడు, ప్రజల భవిష్యత్తుతో ఆడుకుంటున్నాడు. పోతే ఒక రాష్ట్రాన్ని 5 కోట్ల ప్రజలు నివసించే ఒక రాష్ట్రాన్ని అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్న పోతే అంధకారంలోకి తీసుకెళ్ళాడు. కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి మైండ్ సెట్ మీరు అడిగినట్టు ఈ మైండ్ సెట్ మీద ఎలక్షన్ కమిషన్ దృష్టి పెట్టాలా, అదేవిధంగా స్వచ్ఛందంగా న్యాయస్థానాలు కూడా దృష్టి పెట్టాలా. అంటే 5 కోట్ల మంది ప్రజల జీవితాలు, అంటే ఆయన ఆస్తి నష్టపోతే ఎవరికి నష్టం లేదు, ఆయన సొంత ఆస్తి నష్టపోతే. ఆయనకి సొంత ఆస్తి ఎక్కడ ఉందో లేదు, దోచుకున్న ఆస్తే కదా, అది ప్రజల సొత్తే కదా. కాబట్టి 5 కోట్ల ప్రజల జీవితాలతో చెలగాటమాడేవాడు. అధికారం ఇచ్చినా తను చెప్పిన మాట కట్టుబడకుండా ప్రత్యర్థుల మీద నిందలేసేవాడు. ఆత్మస్థుతి, పరనిందకి అలవాటు పడినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితానికి భర్తవాక్యం పలకాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.